దేవునికి చెల్లించే స్తుతి విషయంలో కూడా దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, ఆత్మీయ బిడ్డలారా అని మరలా జ్ఞాపకం. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించును, నా ప్రాణమా యెహోవాను సన్నతించును. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. కనుక దైవ గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేసి నా అంశానికి వెళ్తాను. రండి, పరిశుద్ధ గ్రంథ భాగంలో సువార్తలో, యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిచ్చింది. 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. కనుక దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించండి. కనుక అక్కడ స్త్రీ ఒక ఆమె ఉంచబడింది చూడండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే అని ఆయననని ఆమెతో చెప్పాను. నీతో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ యేసును నేనే. నీతో ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో ఆ యేసుని నేనే. బిడ్డలారా, ఈయన విశ్వాసం ఎంత గొప్పదో నేను గమనిస్తే, యేసయ్య నేనే అన్నాడు కనుక అన్నటువంటి మాటని ఆమె సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి యేసు ప్రభు ఏమన్నారు? నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. కనుక ఆమె ఆ మాట విన్నది, ఆ మాట మీద విశ్వాసం ఉంచింది. ఆ మాట మీద విశ్వాసం ఉంచి ఆమె చేసిన పని ఏమిటంటే, నేను చేసినవనియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చప్పట్లు పడతారా? నీ స్తుతి, నువ్వు దేవునికి చెల్లించే స్తుతి మరి ఒక్కరి కూడా సాక్ష్యమట. అవునా కదా? దేవుడు నాకు ఎంత మేలు చేసిందమ్మాయి బిడ్డారా. దేవుడు ఎన్నెన్నో మేలు చేస్తా ఉన్నారు, కానీ మనము దేవుడు చేసిన మేలుని మర్చిపోతా ఉన్నాం. 40వ వచనంలో ఏంటట? ఆ సమరీయులు యొద్దకు వచ్చి తమ యొద్ద ఉన్నమని ఆయనను వేడుకొనింది కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. యేసు ప్రభువారు ఆ యొక్క 2 దినాలు ఆ గ్రామంలో ఉండటానికి ఎవరి విశ్వాసం గొప్పదంటే ఆ యొక్క స్త్రీ విశ్వాసము గొప్పది. చప్పట్లు కొట్టండి గట్టిగా. కనుక నీవు విశ్వాసము గొప్పదిగా ఉంచబడాలి. 41వ వచనంలో ఆయన మాటలు వినినందున ఆగండి. ఎవరు మాటలుందామె? ఎవరు మాటలుంది? లూదియా ఎవరు మాటలుంది? పౌలు గారి బోధయందు ఏంటంట? లక్ష్యముంచెను. అంటే మాట, దైవ సేవకుల యొక్క మాట మీద లక్ష్యముంచింది. దేవుని బిడ్డలారా, పౌలు మాటల మీద, పౌలు గారి బోధ మీద, పౌలు గారి వాక్యం మీద విశ్వాసం ఉంచింది. ఆమె ఒక్కతే కాకుండా ఆమె ఎవరిని మార్చుకుంది? ఆమెను, ఆమె ఇంటి వారందరూ ఏంటంట? బాప్తిస్మము పొందిరి. చప్పట్లు పడతారా? మీరు ప్రాముఖ్యంగా మీరు ప్రార్థన చేయాల్సింది ఎవరి కొరకు అంటే, మీ యజమానుల కొరకు, మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడే ఒక తల్లి దగ్గర నేను ఒక ఇంటికి వెళ్ళి వస్తా. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యారు ఎప్పుడు మీరు బిడ్డల కోసం ఎవరి మాట ఉంది? ఆయన యేసయ్య మాటలు విన్నది. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి
ఇంకను అనేకులు నమ్మి. మీరు వచ్చేటప్పుడు ఎవరన్నా చూసుకొని వచ్చారా? అలా చోట ప్రార్థన ఇంకను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి చూసి ఆమె దేవుని మాటలుంది విన్న తర్వాత ఆమెను చూశారు. ఆమెను ఏం చేశారట? ఆ స్త్రీని చూసి అంటే యేసయ్య మాటలు నమ్మింది. ఆ స్త్రీని చూచిన సమయంలో ఒక మంచి సాక్ష్యాన్ని ఆమెను ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. అంటే ఒక సాక్ష్యము అనేకుల్ని మార్చబడి తప్పుడు ఒక ఆమె దేవుని మాటలు వినది. ఆమెను మీరు చూశారు. చూడటమే కాక మళ్ళా యేసయ్య మాటలు విన్నారు. విని అనేకులు ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. దేవుని బిడ్డలారా, ఒకటి ఆమెను చూశారు, ఆమె దేవుని మాటలు విన్నది, మరలా యేసయ్య మాటలు విన్నారు. ఈయన లోకరక్షకుడని. ఏమి చెయ్యాలో దేవునికి తెలుసా? ఏంటంటే మనం చాలాసార్లు అనుకుంటాం కదా, వాళ్ళు ఆర్థిక బలవంతులైపోయారు, మన పరిస్థితి ఏంటి ఇట్లా అనుకుంటాం. కానీ ఏమి చెయ్యాలో దేవునికి తెలుసట. చెప్పవచ్చండి ఒకసారి. మన పట్ల దేవుని చిత్తం ఏదో అది నెరవేర్చగల దేవుడు. మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని మనము దేవుడు మనకి గొప్ప కార్యములు చేస్తున్నాన్ని బట్టి మనం ఆయనకి పూర్తి చెల్లించాల్సిన వారని. దేవుడు ఏడు బట్టి అంటాడు 42వ అధ్యాయంలో, ఏడు గ్రంథము 42వ అధ్యాయం 2వ మాటలో దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. సమస్త క్రియలను చేయగలమని నీవు ఉద్దేశించినది ఏమీ నిష్ఫలము కాలేదని కనుక దేవుని ఉద్దేశ్యము ఏమైతే ఉందో, దేవుని ఉద్దేశము, దేవుని తలంపు, దేవుని ఆలోచన మన పట్ల ఏమైతే ఉందో నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు దేవుని మన పట్ల ఏమి చేయాలో అది దేవుడు చేశాడు. ఏమి చేయాలో నిర్ణయించేది ఎవరట? దేవుడట. మనం అనుకుంటాం కదా, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి వద్దాం అనుకుంటాం. కానీ దేవుని చిత్తం మనం ఎక్కడికి వెళ్ళాలో దేవునికి తెలుసు, ఏ టైంకి ఇంటికి రావాలో దేవునికి తెలుసు. కనుక ఏమి చెయ్యాలో దేవునికి తెలుసు. ఇటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒక మాటకు నేను జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నా. అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము నేను 27వ మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నా. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించిన వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైనా చాలు. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనా అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన యేసునకు విరోధముగా చాలు సార్. ఏమి జరగవలనో ఏమి జరగాలో ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. చప్పుడు కొడతారా? కనుక ప్రియ దేవుని బిడ్డారా, మొదటి మాట నేను జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మన పట్ల దేవుని చిత్తము ఏమై ఉందో అది ఎవరికి తెలుసు అంటే దేవునికి మాత్రమే తెలుసు. మనం అనేక రీతిలుగా ఆలోచిస్తూ ఉంటాం, అనేక రీతిలుగా మన మనసులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మన పట్ల దేవుని చిత్తం ఏదో నెరవేర్చగలిగేది ఎవరంటే దేవుడు మాత్రమే.
కనుక మొదటి మాట, ఏమి చేయాలో నిర్ణయించేది దేవుడే. చప్పులు కొడతారా? ఏమి చేయాలో నిర్ణయించేది ఎవరట? దేవుడే. నేను రెండో మాట జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో 1వ మాట, గగనము చీల్చుకొని దిగివచ్చునుగాక, నీ సన్నిధిని పర్వతములు దద్దరిల్లును గాక, నీ నామమును తెలియజేయుటకై. చాలు. అక్కడ ఒక మాట రాసింది, తన కొరకు కనిపెట్టు వారి కొరకు విషయమై నీవు తప్ప కార్యములు సఫలము చేయువాడు. చాలు. కనుక ఒక కార్యము సఫలపరిచేది ఎవరంటే దేవుడు మాత్రమే. మొదటి మాట ఏమని జ్ఞాపకం చేశారంటే, ఏమి చెయ్యాలో నిర్ణయించేది దేవుడే. చప్పలు కొట్టండి. రెండో మాట, తన కొరకు కనిపెట్టువాని కొరకు